मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप
नृपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् గోమాతాకి జై. భక్తులందరికీ కూడా సాయినగర్ కాలనీ అనుగ్రహం కనుక ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా దేవాలయంలో శ్రావణ మాస కార్యక్రమాలు, కార్తీక మాస కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. పరమేశ్వరానుగ్రహం, పరమేశ్వరు యొక్క కృప ఉంటే భగవత్ అనుగ్రహం చేతనే మనం చేయడం జరుగుతున్నందున భక్తులంతా ఇందులో పాల్గొని ఆ భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం చేత అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నారు. అభిషేకాది కార్యక్రమాలు కూడా భస్మాభిషేకము మనకు చాలా మందికి అయితేనేమో ఆదిత్య, అంబిక, విష్ణుమూర్తి ఉంటాడు, మధ్యలో శివుడు ఉంటాడు. శివ పంచాయతనము కూడా ఈ దుర్గాదేవి దేవాన్ని పరమేశ్వరానుగ్రహం పొందాల్సిందిగా కూడా మనవి చేస్తున్నాము. బాబారు ఆజ్ఞ మొదలుపెట్టమా. ఓం యశ్వనామరూపాభ్యాం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కొన్ని మనం ఏ కార్యక్రమం చేసినా కూడా మనకు అవకాశం ఉంది కనుక ఉండడానికి. 4వ దైవం సూర్యుడు, 5వ దైవం వాయువు, 6వ దైవం అగ్ని, 7వ దైవం మనం తాగడానికి ఉన్నటువంటి ఆ నీళ్లు, 8వ దైవం చంద్రుడు. ఈ 8 మందికి మనం నమస్కారం చేసుకున్నాక ఈ కార్యక్రమం చేయాలి. ముఖ్యమైన దైవము 9వ వాడు గురువు. మనము సద్బుద్ధిని నేర్పించేవాడు, సక్రమమైన మార్గాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు కూడా గురువు. కనుక మాతాపితృ సమందైవం నదైవం పితృవశ్రయే సర్వతీర్థం మాతృవందనతాం సదా. అందరికీ తెలుసు గణపతి చతుర్థి కథ, చాలా మందికి తెలుసు. కుమారస్వామి రుగ్గుల పోతాడు, గణపతి మాత్రం తల్లిదండ్రుల చుట్టే ప్రదక్షిణం చేసి గణాధిపత్యాన్ని సంపాదించడం జరుగుతుంది. తల్లిదండ్రులకు అంత విశేషత ఉంది కనుక దయచేసి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు స్థానాలు పెట్టి కాళ్ళు కలిగి పూజ చేయకుండా ఏ ఒక నీకే తెలియదు అనే మాట మనల్ని పెంచి వాళ్ళు అనేక విధాలుగా తండ్రి ప్రేమ కనిపించకుండా ఉంటుంది. తండ్రి ప్రేమ ఎట్లా ఉంటుంది? కనిపించకుండా ఉండేది. తండ్రి ప్రేమ నా కొడుకు కానీ నా బిడ్డ కానీ సక్రమమైన మార్గంలోకి రాలేమో అని తండ్రి. తల్లికేమో వాత్సల్యం ఎక్కువ, కొద్దిగా వాత్సల్యం ఎక్కువ ఉంటుంది. చిన్నదానికి కరిగిపోయి ఆ పని దేవుడిని పోస్తూ ఉంటుంది. కనుక తల్లిదండ్రుని గౌరవించని చోట భగవంతుడు ఎప్పుడు మనం ఎన్ని పూజ చేసినా ఉంటాడు. మాతాపితృ సమన్వయం ముందు పూజించదగిన వాళ్ళు. కనుక దయచేసి
జీవపిత్రులు ఉంటే వాళ్ళు తల్లి తిరుగుతేనే గణాధిపత్యం వచ్చింది కనుక మాతాపితృ సమన్వయం దైవం పితృమశ్రయే సర్వదేత్తమలోజ్ఞేయం మాతృవందనతాం సదా. తల్లికి నమస్కారం. పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, భో మహాదేవో బ్రాహ్మణే కాకుండా ఆవిడ తీసుకొని ఎడమ చేతులు వేసుకోండి. కుడి చెయ్యి మూత పెట్టి కుడి తోడ మీద పెట్టండి. కుడి తోడ రైట్, ఎడమ చేతిలో పెట్టండి. సమస్త దేవీ దేవతా బ్రాహ్మణ హరిహర జలసమృద్ధి ద్వారా శరీరే సకలత్మదృష్టి ద్వారా ఆరోగ్య సంపాదన ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష కైలాసపురనివాసస్య శ్రీశంకరస్య ఈలావిలాసస్య పార్వతీపరమేశ్వరస్య శివవాణి. కుంకుమ పెట్టి 2 అక్షంతలు వేసి ఒక పుష్పం వేసి మీరు ఆ చెప్పు పైన చెయ్యి మూతలాగా పెట్టేయండి. ఓం సర్వే సప్తగ్రే పాపసంధరా సర్వే కలశాంబుదమాశ్రుతా తీసుకోండి. కాడలు మీ వైపు పట్టుకుంటే కొట్టలు నీళ్ళలో పెట్టి ఓం అనుకుంటూ నీళ్ళలో తిప్పండి. గంగే జగమునే కృష్ణ గోడా హరిహరస్పదే భద్రాడా కృష్ణదే నీలలోనే భాగే వీర విఖ్యాత పంజరంగ ప్రవేశిలా సంవత్సరో యజ్ఞపరిమాన్ పూర్వ అక్షరాలు పట్టుకోండి. గణపతికి నమస్కారం చేసుకోండి. మంచిగా మనము శివ కళ్యాణ మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక పురా
పూజావసానగో బింబేస్మిన్ సంగణపతి భావాయామి భవః గణపతి భావాయామి గణపతి ఆవాయామి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే గణాధిపతయే నమః హస్తదోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి నమః ముఖేడుద్దాగమన్యస్మి సత్యం వచ్మి అవత్వమా అవతారం దక్షిణాత్తాగో సర్వలోమాం పాహి పాహి సమన్నామయస్తో జన్మయః ఆనందమయస్తో బ్రహ్మమయా చిరానందాగ్రే లోసే ప్రత్యక్షం బ్రహ్మాధి జ్ఞానమయో విజ్ఞానమయోసి జగదిదం దత్తో జాయతే రంజగలిరంభత్తస్తిష్టతి జగదిదం త్రైజగేశ్వరి రంజగలిరన్వయ ప్రత్యేతి భూమిరాపో నలో నిలో నమః పరిపదాని గుణత్రయాదేవా దేహత్రయాదీనః అంగారత్రయాదేవా క్షాత్రయాదీనః బ్రహ్మోరాధారే త్రిలోచనిత్యో నిత్యత్రయాత్మనః ఆం యోగినాధ్యాయంతి నిత్యో బ్రహ్మాత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరో అనుస్మారశ్చాంక్యరూపం విద్యా గాయత్రీశ్చందః యజ్ఞోపవేదం గలనస్తురేదః యజ్ఞోపవేదం ధరపదామి ఓ భువకి గంధర్వోమాది సామగ్రి పెట్టేయండి గంధద్వారా నిత్యపుష్టాంగరేషణి మేము నామాలు చెప్తూ ఉంటాము గణపతికి పూజ చేస్తూ ఉండండి మనం మొదలుగా ప్రబంధంగా ఓం గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః ఓం వైమాధురాయ నమః ఓం త్రిముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం సుఖనిధయే నమః పురోహికాయ నమః భాగవతయే నమః మాంగాయ నమః మహాకారాయ నమః ఏరంగాయ నమః గంభీరాయ నమః అపగ్రీవాయ నమః మహోదరాయ నమః భగవత్పదాయ నమః మంగళస్వరూపాయ నమః ప్రదాయ నమః ప్రదాయ నమః ప్రాజ్ఞాయ నమః విఘ్నకర్తే నమః విఘ్నకర్తే నమః విరాత్పరే నమః భుజందేకర్తే నమః ఆర్తార్తరుడాయ నమః ఆర్తేర్తే నమః ప్రోగాధనాయ నమః గణేశాయ నమః బ్రహ్మాయ నమః నారాయణ పరివర్తిత అత్రే పూర్ణాయ అక్కడ దీపాలను చూసి నమస్కారం చేస్తున్నారు ఓం భోగే బలత్తగత్పూరే నాగవళ్ళే దళేర్యుధో గర్భగర్భతో ఏమ వేజో విభావతో తాంబూలం అక్కడ పెట్టింది సమర్పయామి మంగళనీరాజనో
नमस्ते अस्तु रुद्ररूपे మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణనాయక యత్పూజితో మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అక్షరులు నేను లేందనే త్యాగాలి శివ కళ్యాణ మహోత్సవాంగత్వేన సంకల్ప నిర్మాణాది పరిపూర్యాచ ఏం చేయాలనుకుంటాం అక్కడ మన పూజ మనం ఈ మనస్సు అనేది కూడా అనేక విధాలుగా పరిభ్రమిస్తుంది ఉండదు ఉన్న చోటు ఉండదు కళ్ళు మూసుకుంటే అమెరికాలు ఉంటుంది ఆస్ట్రేలియాలో ఉంటుంది కనుక గుర్రపట్టులుగా దంపతులు వేదిక మీదికి రావాలి. గుడి అర్చకులు పట్టపులు అర్చకులు కృష్ణ గారు దంపతులు కూడా కళ్యాణంతో పాటు వాళ్ళకి అనుహవంబరిహవంబరీవాదంబరిక్షపం నిస్వప్నందురుడిరందద్విషద్భోరుషామ్యహం అనుహూదంబరిహూదనం శగునేర్యదశాగుణం భృగస్య సురమక్ష్ణజాతద్విషద్భోరుషామ్యహం అనుహూదంబరిహూదనం శగునేర్యదశాగుణం భృగస్య సురమక్ష్ణజాతద్విషద్భోరుషామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే నిదాతే త్వాధివర్షతే స్వస్తిరేస్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమః శకత్సరే రుద్రాయ నమో రుద్రాయ శకత్సరే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహి పుంసి శివశిరసి వజ్రో నమస్తే అస్తు మామాహి పుంసి పార్వతీపదే హర మహాదేవ ఆగత లక్ పరమేశ్వర వార ప్రక్షాళనం గరిష్యే. అయితే హిమవత్ పుత్రిక అయినటువంటి పార్వతీదేవి శివకైతడికి చేస్తుంటేనే మనం చేయగలిగిన ఆ ఈశ్వర తత్వములోనే ఉంది. ఈశ్వరుడికి ఎంత చేసినా కూడా ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే డబ్బు, నగలు, మేడలు, మిద్దలు కాదండి, శరీరం ఆరోగ్యంగా ఇచ్చేవాడు ఈశ్వరుడు అవుతాడు.
మాత్ర లేకుండా ఆకలి కావాలి, మాత్ర లేకుండా నిద్ర పట్టాలి, మాత్ర లేకుండా నడవాలి, మాత్ర లేకుండా కూర్చోవాలి. వాడు ఐశ్వర్యవంతుడు. కనుక ఎప్పుడైతే ఈశ్వరారాధన మనం చేస్తామో శరీరం చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. కనుక స్వామివారిని మనం ఇక్కడికి పిలిపించాం, వచ్చారు, గణపతి పూజ అయింది. ఇప్పుడు స్వామివారికి పాద ప్రక్షాళన చేయడం జరుగుతుంది. మీరు మెల్లిగా నీళ్ళు పోస్తున్నాడు. ఓం కారణ పరమేశ్వరస్య దేవదేవస్య దేవత హలో సార్వభౌమస్య స్వనందాయ సహస్రమూర్తదో సహస్రపాదాక్షిశిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం నమస్తోమాయ నమస్తంగాయ ప్రాగత భీమాయ నమో అగ్రే మధాగత దూరే మధాగత నమో హంగ్రే సహనీయదే నమో వృక్షేభ్యో హరియేభ్యో నమస్కారాయ భవేతమదో భవేత నమః శంకరాయ నమయస్థాయ నమః శివాయ శివధరాయ పాద ప్రక్షాళనం కృత్వా పాద ప్రక్షాళనానంతరం మధువర్క ప్రాశనం కరిష్యే. తత్పూర్వే నూతన యజ్ఞోపవీత ధారణమహం కరిష్యే. యజ్ఞోపవీత సూత్రాధిష్ఠితాయత్రీ సావిత్రీ సరస్వతీ దేవ్యై నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ముక్తా విద్రుమహేమనీరథములచ్ఛాదయోర్ముఖై స్త్రీక్షణైః వరదాభయాంగజపదాం శుభ్రంగమాలంగధా శంకం చక్రమదారవిందయుగలామస్తేర్వగంధోధ ప్రియరజయత్తశ్చయద్భరదస్తద్వరేణ్యముఖాస్మహే. యజ్ఞోపవీతం అందరూ చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం తేజః మధువర్కః ద్వితీయం ప్రాస్యాత్ మధువర్కో మధువర్కః తృతీయం ప్రాస్యాత్ చతుర్థం తూష్ణీం. మధువర్క ప్రాశనము ఈశ్వరీగో సర్వభూతానాం స్వామిగో భక్తయోస్త్యం. అయితే మనకు తర్వాత సూర్యోదయం ఉంటుంది. మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే సమయానికి రాక చాలా మందికి విషయం తెలియదు. ముహూర్తానికి ముందు ఎంత కార్యక్రమం ఉంది, గణపతి పూజ చేయాలి, పుణ్యావాచనం చేయాలి, కన్యాదానం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈమె 9:30 పెళ్లి కూతురు రాగానే కోలాకాలు పట్టుకొని కోలాకాలు వస్తాడు. ఎప్పుడు ఈ మధ్య కొన్ని పల్లకీలు కూడా చూసినాం. వాళ్ళే కోతులు పెట్టుకుని మోస్తులు, డ్యాన్సులు, పరుగురాళ్ళకి లేదు. ఇంకో ముఖ్యంగా చెప్పాల్సింది, హరిశ్చంద్రుడికి నక్షత్రకులు ఎవరంటే ఆ పెళ్లిలో బ్రాహ్మడికి ఫోటోగ్రాఫర్. ఆ పెళ్లిలో తెలిసిన పడుతుందో మీకు తెలియదు. ఎందుకంటే అమ్మ ముహూర్తం అవుతుంది,
ముహూర్తం అవుతుంది అని చెప్తారు. ముహూర్తానికంటే ముందు కన్యాదానం చేయాలి. దాని మీద ముందు జీలకర్ర బెల్లం పెట్టమంటున్నాం మనం. జీలకర్ర బెల్లం పెట్టినాక అమ్మాయి కన్యా శ్రీమత మీ గుళ్ళ మీద ఎక్కువ చెప్పండి. పెళ్లిలో జీలకర్ర బాధలు అబ్బాయి తల్లిదండ్రులు ఉంటారు, అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారు. అటువంటి బ్రాహ్మణులు శోకిటప్పుడు కూడా ఆయన రాజవాళ్ళు ఇంతమంది వ్యక్తులు కానీ మన పెళ్లిలో మనం పెడతాం. పెళ్లి ఎందుకోసం చేస్తున్నాం? వాళ్ళు బాగుండాలి, సంతానంతో ఉండాలి, చక్కగా ఉండాలి, అన్యోన్యంతో వాళ్ళ కంటిన్యూ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందో మర్చిపోతున్నాం. కనుక దయచేసి వివాహములో మనము చేసేటువంటి అన్ని ఇచ్చేదండి మనం అన్ని మర్చిపోతున్నాం. అనేక రకాలు ఇచ్చేవాళ్ళు ఇన్ని రాజ్యాలు చెట్లున్నాయి, పుట్టలున్నాయి. వీటి సాక్షిగా కన్యాదానంలో ప్రవర చెప్తారండి. ఆ ప్రవర అంటే ఈ పలానా ఆయన ముత్తాత గారు, తాతగారు, వారి తండ్రి గారు అక్కడి నుండి అమ్మాయి పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. కనుక వివాహ వ్యవస్థ హిందూ సాంప్రదాయంలో చాలా గొప్పది. దాన్ని గౌరవించండి. దాన్ని గౌరవించి పాపం మీ ఇంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారి మాట దయచేసి పెళ్లి చేసినప్పుడు అడిగినండి. అందరికీ ఇది మళ్ళీ ఒకసారి నమస్కరించి చెప్తున్నా. నవమానులు ఎప్పుడైతే నాకు దానం ఇచ్చారనుకోండి, రమణమూర్తి గారు నా చేతిలో బంగారం పెడితే సంప్రదే నవమానుడిగా ఎప్పుడైనా కూడా ఆ తండ్రి అల్లుడిని దండించొచ్చు. అప్పుడు కొంచెం సత్యం లేదు అంటే సక్రమమైన మార్గంలో ఉంచడానికి. ఎందుకంటే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. సంపూర్ణ పరమేశ్వరానుగ్రహణాక్షరత్యర్థం మహాసంకల్ప మంత్ర పఠనమహం కరిష్యే. సకల ఫలాప్తి ద్వారా సమస్త లోక భక్తజనానాం హిందూ భక్తజనానాం నరకాత ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాస సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ధర్మకామార్థ ఏకవింశతిరక్షరా ఉభయకరోభయవక్రములు. అమ్మవారు ఆ అయ్యవారు ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం అంటారు. ఈ బ్రహ్మరంధ్రానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే 2 పిల్లవాడిని 1000 మందిలో వదిలేసిన సరాసరి వారు తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రిని గుర్తుపట్టకపోవచ్చు కానీ ఉంటుంది. చాలా మెత్తగా పుట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక 2 వెంట్రుకల మందంగానే ఉంటుంది పుట్టినప్పుడు. వాడు తల్లి మర్దం చేసి మీరు సింపుల్గా చూడండి. తల్లి నిద్రలో ఉన్నా కూడా ఆమె చెయ్యి అటుగా ఆ పిల్లవాడి తల మీద ఉంటుంది. మీరు గమనించండి, మామూలుగా కూర్చున్నా, మీరు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కూడా ఆమె చెయ్యి ఆ తల మీద ఉంటుంది. అది భగవంతుడు కొట్టి కళ్యాణం. ఇలా మనకు అవకాశం కల్పించిన కళ్యాణంలో మనం పాల్పంచుకున్నా
ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం చేయగలుగుతాం. ధనం ఎన్ని కోట్లున్నా కూడా దైవ కార్యం చేయాలంటే సంకల్పం బాగా ఉండాలి. సంకల్ప బలం ఎప్పుడైతే వస్తుందో ఆ దైవ కార్యాన్ని మనం అద్భుతంగా చేయగలుగుతాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. కళ్యాణ దంపతులు శివశంకర ప్రసాద్ గారు, రమణి గారు, రామకృష్ణ సునీత గారు, అలాగే ఈరోజు కళ్యాణం తదుపరి అల్పాహార దాతలు శ్రీనివాస్ రెడ్డి, శిరీష గారు, భిక్షపతి ధనలక్ష్మి గారు, సోమాచార్యులు లక్ష్మీ దంపతులు, అలాగే మన తులసి కళ్యాణం చేసుకున్నాం ద్వాదశి నాడు. ఆ రోజు అల్పాహార దాతలు నోముల మల్లేష్ గారు, సుజాత గారు, అలాగే మనం సామూహిక వ్రతాలు చేసుకున్నాం. ఆ రోజు భోజన దాతలు వెంకటరెడ్డి రూప దంపతులు, శ్రీకాంత్ హరిణి దంపతులు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు కళ్యాణం తదుపరత ప్రశాంతంగా అల్పాహారం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇంతకుముందే సుధాకర్ శర్మ గారు చెప్పినట్లు కళ్యాణం జరిపించాలంటే భగవద్గీత కృప చాలా ఉండాలి. ఆ భగవద్ కృప ఉంటేనే మీరు కళ్యాణదాతలు కాగలరు, లేకపోతే లేదు. జై శ్రీరామ్. కనిబాబు. జై శ్రీరామ్ గారు. మనం నలుగురికి భోజనం పెట్టాలంటే చాలా మందికి తెలియదు. మనం ఇంటికి ఎవరైనా బిల్డింగ్లు కట్టినా నా బిడ్డకు 20 కిలోల బంగారం ఇచ్చినా, నా మామలకు కావాల్సినంత ఇచ్చినా చాపకూడ మల్లారెడ్డి చెప్పినట్టు చెప్తే నడవదు. మనకు పుణ్యం అనే దాంట్లో అది శుభ్రం భగవంతుడి దగ్గర వచ్చిన ప్రసారం అవుతుంది. పరమేశ్వర వివాహ సూత్రము మంగళము అంటే మంచి చేసేటువంటిది. సూత్రము అమ్మ అత్తగారికి తల్లిగారింటి నుంచి వస్తున్నావు, అత్తగారింటికి వెళ్తున్నావు అంటే తల్లి పరమేశ్వరి, ఆ యొక్క గౌరీ పరదేవత. ఆ గౌరీదేవియే ఆ మంగళ సూత్రానికి అధిష్టానముగా ఉంటుందన. అలాంటి ఆ గౌరీ పరదేవతని మంగళ సూత్రాలలోకి ఆవాహన చేయడం జరుగుతుంది. సింహాధనేశ్వరీ గృహ
చేసుకోవాలి ఏంటంటే నమస్కారం చేసుకోవాలట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మాంగళ్యాన్ని బ్రాహ్మణుడు నమోస్తుతే మాంగళ్య రూపేణ వాడు భక్తిగా పూజ చేస్తున్నారు కూడా एक पागल को मंदिर को आने का क्या मतलब है? पागल कहाँ में रहना है ना पागल को पिक्चर उड़ाले पिक्चर पत्र उड़ाले మన దగ్గర అందరూ ఉంటారు లోకంలో కనుక ఇది గ్రహించుకోండి. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. చెప్పండి. మాంగళ్యం శరదాం శతం మాంగళ్యం ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. తలంబ్రాలు అక్షతాలు రూపం అంటాం మనం. అక్షతలు అంటే క్షతంగాలి గిరిగినటువంటివి మనం చెప్తాం. ఇప్పుడు మన పెళ్ళిళ్ళు ఏం చేస్తున్నాం? అవి కర్మలు ఊరుకోవడం, ప్లాస్టిక్ పూసలు. ప్లాస్టిక్ వాడొచ్చా వాడకూడదా అనేటువంటిది మనకు తెలుసు. అయినా తలంబ్రాలు పోసుకోదలుచుకుంటే, మీ పిల్లలకు పోయించదలుచుకుంటే మీరు పెళ్ళిళ్ళు ఏం చేయాలండి? ముత్యాలు కొనుక్కొచ్చుకోండి. ముత్యాలు కొనుక్కొచ్చి పోయించండి. పదే పదే మన హిందూ సంస్కృతిలో పెళ్ళిళ్ళు కానివ్వండి, జైల్లో కానివ్వండి మార్పులు రావడానికి కారణం కూడా అదే. అయినా నేను పోయించాలంటే ఆ పంటలు వేయించగా నువ్వెందుకు పోయించు. అందుకే దయచేసి కొద్ది మార్పు విన్న వాళ్ళలో కొంతమందికి వచ్చాయని నాకెందుకు అనుకుంటాం. అదే ముస్లింలలో వాళ్ళు తప్పు చేసినా అందరూ వస్తారు. ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఓఎస్సీ ఎంతో మంది టెర్రరిస్టులు మోసుకుంటాడు పోయినా చాలా మందికి ఎరికి. కనుక ధర్మము ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మీ లోపల ఎప్పుడైతే మేము ఇట్లనే నిద్రపోతాం, హిందూ ధర్మంలో మా పక్కింట్లో ఏమన్నా మంచిదే, ఎదురుంటో ఏమన్నా మంచిదే, మేము ఇట్లనే నిద్రపోతాం అంటే ఇంకొక నా మన్మరాలు వేసుకొచ్చే వరకు నా మన్మరాలు బుర్కా వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సత్యం. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే మన లోపల కుల సమీకరణాలు ఇవి కొట్టుకోవడమే తప్ప ఇంకోటి లేదు. పదే చెప్తున్నా అంటే లోకా సమర్థ సుఖినో భవంతు, లోకా సమర్థ సుఖినో భవంతు అనే ధర్మం నాది ఒకటే. నేను ఒక్కటే చెప్తున్నా, హిందువులలో మేము బాగుండాలి. తెల్లారు చేస్తే 5 సార్లు వింటాం మనం, నేనే 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 అని చెప్తున్నాం. పిల్లలకు మనం సంస్కృతిని ఎందుకు చెప్తున్నామంటే మనం ఎంత కష్టాల్లో ఉన్నామనే విషయం మీకు తెలియదు, విషయం మనకు తెలియదు. యూనిటీ ఎప్పుడైతే సనా మిగతా వాళ్ళకి అక్కర్లేదా? ఇది మన కర్మ ప్రారంభం కాకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు పిల్లలు ఇదే చెప్తా. ఎందుకంటే మనము మన ధర్మం గొప్పది. ధర్మాన్ని పిల్లలకు నేర్పండి, ఆచారాన్ని పిల్లలకు నేర్పండి, భగవంతుడి గురించి చెప్పండి, 4 శ్లోకాలు చెప్పండి. యదా యదాకి ధర్మస్య అని ఒక్క శ్లోకం చదువుతారండి. వాళ్ళ కష్టాలు చేతులు ఎప్పుడు లేనోళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. భగవద్గీతలో ఇంతమంది లేపిన వాళ్ళ ఒక్క శ్లోకం ఎంతమందికి వచ్చు?
భగవద్గీత గొప్పదనం. భగవద్గీత బాగా ఉన్నప్పుడు చదవాల్సింది, చచ్చిపోయినప్పుడు అదే కాదు. భగవద్గీతలో వస్తే రిటర్న్ తీసుకుడు. దయచేసి భాగవతం, రామాయణం ఇలాంటి పుస్తకాలు 18 ఉన్నాయి పురాణాలు. అగ్ని పురాణమని, వాయు పురాణమని ఈ పుస్తకాలు మనకు దొరుకుతున్నాయి. వాళ్ళకి ఆ పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు ఇవ్వండి. వాళ్ళు ఒకరోజు కూడా ఒకరోజు ఒక పేజీ చెప్తే జన్మ ధన్యమైంది. ఎవరినో విమర్శించాలని అనుకోలేదు. మీరు అనుకున్న పదే నేను చెప్తా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర పార్వతీ చైర్మన్ గారు బాధ మెల్లిగా నిదానంగా కైలాసాచలవాస మహేశ కాపా
కనకవస్తు వాహన విద్యా వ్యాపారాభివృద్ధిరస్తు తథాస్తు ధన శోభమాన కళ్యాణః సంపూర్ణ పరమేశ్వర వంశం వంశాభివృద్ధిరస్తు గోత్రం గోత్రాభివృద్ధిరస్తు సంపూర్ణ పరమేశ్వర మహాదేవ శంభో శంకర కార్తీక్. అయితే ఊరేగింపు ఎందుకు చేస్తారు తెలుసా? ఎప్పుడైనా భగవంతుడిని మనం ఏం చేస్తాం, ఎన్నో పరితపిస్తున్నాయ్యా నీ దర్శన భాగ్యం కోసం నా ఈ జీవితం ఎదురు చూస్తుంది, నాడుని మనం దర్శించుకునే భాగ్యమే ఈ ఊరేగింపు మహోత్సవం. అలాంటి విశేషమైనటువంటి ఊరేగింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. కొంచెం దారి అటు ఇటు జరిపితే ఈ కుర్చీలు కూడా కొంచెం సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ సర్వసురంగ సదా శివలింగం సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ శివలింగం శివాయ సాంబ సదా శివ నమః रत्नैकल्पितमासनं हिमजलैस्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनं जाजी चम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम् सौवर्णे मणिखण्डरत्नरचिते पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं स्वादुदं शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिस्तुतिर्बहुविधा एतत् समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामतिः सहचरा
प्राणाशरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारपदयो प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वाङ्गिरो यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनं शम्भो तवाराधनम् करचरणकृतं वा कर्म वाक्कायजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व शिव शिव करुणाब्धे श्रीमहादेव शम्भो शम्भो निर्झरी बिलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुरा संतरी प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुद्धरापदी क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि जटाभुजङ्ग पिङ्गळ स्फुरत्कणामणिप्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मधान्त सिन्धुरस्फुरत्वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं विपत्तु भूतभर्तरे शेषलेखशेखरा प्रसून धूलि धोरणे विधूसरान्त्रिपीठभुः भुजङ्ग राजमालया निबद्ध जूटजाटकः श्रियै चिराय जायतां चकोरबन्धुशेखरः ललाट चत्वरज्ज्वल धनञ्जय स्फुलिङ्गभा निपीत पञ्चसायकं समन्निलिम्पनायकम्